ఓ సూర్య భగవానుడా, ఇంతగా ఎండ కొట్టడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పాపం ఎండకు వాళ్ళు అలసిపోయి అడ్డం పడతా ఉన్నారు. ఎందుకు నీవు అంత వెలుతురునిచ్చి వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నావు? ప్లీజ్ నీవు కాస్త సెలవు తీసుకొని వాళ్ళకు కాస్త ప్రశాంతత మిగిలనియొచ్చు కదా. ఎందుకు అంత ఎండ కొట్టడం వల్ల పాపం వాళ్ళ పనులు అన్నీ చక్కబెట్టలేకపోతున్నారు. సకాలంలో ఏ పని జరగడం లేదు. ఘోరంగా ఎండ కొట్టడం వల్ల చూడు, ఉదాహరణకు నన్నే చూడు, చెమటలతోటి నేను పత్తి ఏరలేకపోతున్నాను. కాస్త నీవు ఎండ కొట్టడం, కాస్త మబ్బుల చాటుకు వెళ్ళిపోవడం చేస్తూ ఉంటే పాపం వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది. కాస్త వాళ్ళు ఉపశమనాన్ని తీసుకొని వారి పనులను చక్కబెడతా ఉంటారు. ప్లీజ్ దేవుడా, రైతుల మీద దయ చూపించు. ఏం చెప్పావురా? ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నన్ను క్షమించు నాయన, నేను నా కర్తవ్యం నెరవేరుస్తున్నాను. నేను కావాలనే ఎండ కొట్టి రైతులకు ఏమాత్రం హాని కలిగేయట్లేదు. ఇది నా ధర్మం, ఇది సృష్టి ధర్మం, ఇది ఆ విష్ణువు నాకు ఆజ్ఞాపించినది. రైతులకు నేను కేవలం ఆసరా మాత్రమే అయితాను, కానీ రైతులను వేధించాలనేది ఏమాత్రం నా సంకల్పం కాదు. సో దీన్ని నువ్వు అర్థం చేసుకుంటావని నేను ఆశిస్తున్నాను బాలక. నీవు తప్పకుండా మంచి స్థాయిలో ఎదుగుతావని ఆశిస్తున్నాను. ధన్యోస్మి. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్